హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కొత్త రేషన్ కార్డుల లిస్ట్ అంటూ వచ్చేసిందండి. ఈ లిస్ట్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూసుకుందాం. మీ మొబైల్లో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. నేను చూసుకున్నట్టయితే ప్రీవియూ వీడియోస్లో మీ ఆధార్ నెంబర్తోని రేషన్ కార్డు ఎలా తెలుసుకోవాలనేసి కూడా వీడియో అయితే చేయడం జరిగింది. దాని కింద వచ్చిన కామెంట్స్ ఏంటంటే, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది, అలాగే దాంట్లో ఎటువంటి డేటా చూపించట్లేదు, ఆధార్ కార్డు ఇన్వాలిడ్ అంటుంది, ఆధార్ కార్డు అప్లికేషన్ అంటుంది, కానీ రేషన్ కార్డు నెంబర్ అయితే చూపించడం అయితే లేదు. దేని కొరకు చూపించడం లేదనేసి కూడా చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కొంతమంది పెండింగ్ స్టేటస్లో ఉన్నా కానీ అదైతే చూపించదండి. మీకు అప్రూవర్ అయిన వాళ్ళే, కొత్తగా రీసెంట్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళే, అప్రూవర్ అయిన వాళ్ళే రేషన్ కార్డులో అనేది ఆ ఆధార్ నెంబరు మీ నేము ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ అనేది ఎంటర్ చేస్తే మాత్రమే మీకు అనేది ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా ఎటువంటి వెరిఫికేషన్ చేసుకోవాలి, ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేసి కూడా నిన్నైతే ఒక వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలకు వెళ్ళేసి చూడండి. ఆ వీడియోస్ అనేది మీకు డౌట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అక్కడ రాని వాళ్ళే కొంతమందికి ఈ లిస్ట్లో అనేది కూడా నేమ్స్ అయితే రావడం జరుగుతుంది అనేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అనేది ఒకసారి అక్కడ రాని వాళ్ళు ఈ లిస్ట్లో అనేది ఒకసారి చూసుకోండి, మీకంటూ డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి ఎటువంటివి ఉన్నా కానీ వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు అనేది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేరు, లైక్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ఎఫ్ఎస్సి అనేసి టైప్ చేయండి. మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. మీ మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. సేమ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేసి రావడం జరుగుతుంది. అదనేది క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, మీకైతే అది సంబంధం లేదండి. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్, దీపం సెర్చ్ అని ఉంటుంది. నెక్స్ట్ రిపోర్ట్స్ అనేది ఉంటుంది చూడండి. మీరు అనేది రిపోర్ట్స్ క్లిక్ అనేది చేసుకోండి. రిపోర్ట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది కొంతమందికి ఎక్స్పైర్ పేజ్ అని వస్తుంది, హోమ్ అనేది క్లిక్ చేయండి, మళ్ళీ ఆటోమేటిక్గా లాగిన్ పేజ్కి వెళ్తుంది. ఇప్పుడు అనేది కూడా రిపోర్ట్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే జిహెచ్ఎంసీ పరిధి అంటే హైదరాబాద్ సైడ్ ఉన్న వాళ్ళైతే అది క్లిక్ చేసుకోండి. లేదా విలేజ్లో మండలంలో ఉండే వాళ్ళైతే ఎఫ్ఎస్సి సెర్చ్ అనేసి చూసుకోండి. ఇది అనేది ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ ఎఫ్ఎస్సి రేషన్ కార్డు రిపోర్ట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. జనరేట్ ఆన్ 31 మనం ఏ టైంకి చూస్తున్నామో, ఏ డేట్కి చూస్తున్నామో అనేసి కూడా మీకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. ఏ రోజు ఆ రోజు అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడ అప్రూవర్ అనేది కూడా యూనిట్ ఇవన్నీ ఇలా అనేది ఉంటుంది. ఇక్కడ అనేది నేను ఒక డిస్ట్రిక్ట్ చూపెట్టాను అనుకుంటున్నాను కాబట్టి నల్గొండ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ విధంగా రావడం అంటే మీకు ఆ పరిధిలో ఉన్న మండలాలు అనేది రావడం జరుగుతుంది. నల్గొండలో ఉన్న మండలాల్లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ మండలం క్లిక్ చేసుకున్న తర్వాత షాప్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. షాప్ నెంబర్ అంటే మీ రేషన్ డీలర్ది అయితే షాప్ నెంబర్ అని ఉంటుంది. ఈ షాప్ నెంబర్ తెలియని వాళ్ళైతే ఎవరైనా రేషన్ కార్డు మీ ఇంటి పక్కన వాళ్ళది, మీ ఇంట్లో వాళ్ళది అప్రూవర్ అయిన వాళ్ళది ఉంటే ఆ షాప్ నెంబర్ ఉంటుంది. లేదా మీరు డీలర్ దగ్గర వెళ్ళినా మీ వాళ్ళ షాప్ నెంబర్ అనేది చెప్తారు. ఆ షాప్ నెంబర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ ఎప్పుడో అప్రూవర్ ఇక్కడ అనేది చూసుకోండి. మీకు అనేది కూడా ఇక్కడ దాదాపు అయితే కొంతమంది పాత లిస్టులు అయితే ఉన్నది, కొంతమంది అప్డేట్ అయితే కావడం జరిగింది. కాబట్టి వాళ్ళే కూడా అయితే ఇలా వస్తాయనే ఉద్దేశంతోనైతే మీరు చెక్ చేసుకోండి అనేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి.